ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథంలో తెరిచి యోహాను సువార్త యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం గమనించదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం గమనించదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదుల పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాట విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలిలయ నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామముల నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చిన జనసమూహముల భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకునదలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తనను చూడండి, కళ్ళు మూసుకోండి. వాక్య విషయంలో దేవుడి సహాయమును కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, నిత్యుడా, చదవబడిన లేఖన భాగాన్ని మీ దగ్గర స్థలకప్పు చెప్తా ఉన్నాను. ఈ లేఖనమును మీరు దీవించమనియు వీటి గుండా మేమును కూడా ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రత్యక్షత చేత ఈ గడియ వర్తమానం గుండా మేము గ్రహింపవలసిన సంగతులను గ్రహించినట్లుగా ఈ స్థలంలో మీ యొక్క ఆత్మను కుంభవించమని ప్రార్థిస్తాను. గ్రహింపు శక్తులు, బోధిపదగిన ఆత్మను మా అందరిపైన కూడా కుమ్మరింపచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. చాలా మంచిది, సంతోషము. మీరు చూస్తున్నట్టుగానే కొత్తదైన ప్రదేశము, కొత్తదైన ఏర్పాట్లు, కొత్తదైన పద్ధతి, కొత్తదైన తీరు, అన్ని కొత్తవిగానే ఉన్నాయి. సమస్య ఏంటంటే వ్యక్తులలోనే కొత్త జీవితాలు కనబడతలా. నా మాట మీరు గ్రహించగలుగుతున్నారా? పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి, నిర్మాణంలో మార్పులు వచ్చాయి, వ్యక్తుల్లో మార్పులు కనబడాల. ఎందుకంటే ఇదివరకు పలుమార్లు లేఖనాల గుండా మనం ఎన్ని మార్లు చూపించినప్పటికీ కూడా చాలా మంది నిర్మాణాల విషయంలో చూపుతున్న జాప్యము ఎంతో శాపగ్రస్తమైనటువంటిది. మన ఇంట్లో ఒక నిర్మాణం జరిగితే మనం ఎలాగ దాని దగ్గరే ఉండి దాని ప్రారంభం నుంచి అంతం వరకు ఎలాగ జాగ్రత్త వహించి పక్కన నిలబడతామో, మన తండ్రి గృహాన్ని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మన గృహం ఎలా కట్టబడుద్ది? ఎస్ఆర్లో కొంతమంది రావాలని ఆశ బలముగా ఉన్నా కుదరలేక ప్రభు దగ్గర మొదలెడుతూ నాకు కూడా ఇలాంటి ఒక అవకాశం దయచేయమని అడిగే గుంపు ఒకటి ఉంటుంది. కొంతమంది ఎక్కడ మందిరం ముందు నుంచి వెళ్తే ఎక్కడ దొరకబడతారో అని చెప్పి తప్పించుకొని వేరే సందుల్లోంచి పోయే గుంపు ఒకటి ఉంటుంది. మీరు వింటున్నారా? అన్ని చర్చిల్లో ఇట్లాగే ఉంటుంది. కొంతమంది నన్ను పిలవలేదు కాబట్టి నేను వెళ్ళను, నాకు ఏదైనా సరే బొట్టు పెట్టి పిలిచి తప్ప నేను రాను అనేటువంటి ఇంకో బ్యాచ్ ఒకటి ఉంటుంది ఎస్ఆర్లో. ఇంకొకటి, నేను వెళ్తాయి కానీ అక్కడికి వెళ్ళాక నా మాట నెగ్గదు, వాళ్ళు చెప్పినట్టు నేనేం చేయాలని చెప్పేసి మరొక గుంపు సాగుతూ ఉంటుంది. కేవలము ఒక ప్రత్యేక గుంపు ఒకటి ఉంటుంది.
తన తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి భక్షించే గుంపు ఉంటుంది. ఇది రోషము కలిగి ఏది తండ్రిదైనదో అది నాది, తండ్రి సంబంధమైనటువంటి ప్రతి బాధ్యత నాదని ముందుకు వచ్చేటువంటి ఒక గుంపు ఉంటుంది. అది దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నా మాట మీరు గమనిస్తున్నారా? దేవుడు వారిని గమనిస్తాడు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, దేవుని మందిర నిర్మాణాలకి మనం కనబడినప్పుడు, వ్యక్తిగతంగా మన ఇంట్లో నిర్మాణం జరుగుతున్నప్పుడు మళ్ళీ మేము కట్టుకుంటే ఒక్క సహోదరుడు వచ్చిందా అని అడిగేటోళ్ళు కూడా లేకపోలేదు. మళ్ళీ నా మాట మీకు అర్థం కావచ్చుగా. దేవుడి మందిర నిర్మాణంలోనే చేయి వేయడానికి మనం ముందుకు రానప్పుడు, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఒక్కడని వచ్చి పలకరించిందా అనేవాళ్ళు, నేను కట్టుకుంటే ఒక్కడని వచ్చి చూసేయడానికి పలకరించేవాళ్ళు. ఇదంతా నాకు ఆశ్చర్యకరంగా కనబడతా ఉంటుంది. క్రీస్తు మీలో ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? క్రీస్తు మీలో ఎక్కడ దాగి ఉన్నాడు? ఇప్పుడు చదవబడిన లేఖనంలో కూడా ఒక మాట చూడండి, 39వ వచనం జాగ్రత్తగా గమనించండి. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఎవరైతే మహిమపరచబడాలో, మహిమపరచబడవలసినటువంటి మనుష్యులలో, విశ్వాసులలో ఆయన ఆత్మను అనుగ్రహించిన తర్వాతే పరిపూర్ణత రాబోతున్న విషయం తెలియపరుస్తున్నాడు ఆయన. కానీ ఇంకా ఆత్మ అనుగ్రహించబడిందా అయ్యా? ఆయన అనుగ్రహించబడిందా లేదా అనుగ్రహించబడలేదు అని చెప్పబడుతున్న ఈ ఆత్మ ఏ ఆత్మ అయ్యా? మీకు అర్థమవుతుందా? ఇంకా అనుగ్రహింపబడి ఉండలేదు కనుక ఆయన ఈ మాట చెప్పాడు కదా. ఆయన చెప్పేదానికి ఏ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పరిశుద్ధాత్మేనా? ఆమేన్. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉండలేదా? అనుగ్రహించబడలేదా? తప్పనిసరిగా, నిజంగానే. సరే, నిర్గమకాండము, సంఖ్యాకాండం తీద్దాం. సంఖ్యాకాండము మొట్టమొదటిగా సంఖ్యాకాండం నుంచి స్టార్ట్. 11వ అధ్యాయము 23వ వచనం నుంచి గమనించినట్లయితే, అందుకు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఇక్కడ మోషే జనుల మధ్యలో చేస్తా ఉన్నటువంటి గొప్ప పరిచర్యలో ఆ పరిచర్య బలాన్ని తట్టుకోలేకుండి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన మోషేతో చెప్తా ఉన్నాడు, నీ పైన ఉంచినటువంటి ఆత్మలో కొంత పాలు నేను ఇదిగో కొంతమంది వ్యక్తుల పైన దించుతాను అని చెప్పి ఆ చెప్పడం ముగించిన వెంటనే ఒక 70 మంది మీదకి ఆయన ఆత్మలను కుమ్మరించడం జరిగింది. ఇక్కడ మనుషుల ఆత్మ వస్తే ప్రవచించరు. మనుషుల ఆత్మలను ప్రవచిస్తే అబద్ధ ప్రవక్తలే గాని దేవుడి ఆత్మ దిగి వస్తేనే వారు నిజమైన దైవ సంబంధమైన ప్రవచనాలు చేయగలుగుతారు. ఇక్కడ 70 మంది పైకి దిగి వచ్చింది ఏ ఆత్మ? దేవుడు ఆత్మేనా? ఎస్ఆర్లో దేవుడు ఆత్మ ఇంతకీ అనుగ్రహించబడి ఉందా, అనుగ్రహించబడి లేదా? అనుగ్రహించబడ్డదా? ఓహో, ఇప్పుడు అనుగ్రహించబడింది కానీ మరలా పోగొట్టుకున్నారంటారా? ఇక్కడ దీనినే
అత్యధికమైన గొప్పదైన మర్మంగా దేవుడి ప్రవక్త చెప్తా ఉంటారు. కొలస్సీ పత్రికలో చూడు 1వ అధ్యాయము 24వ వచనం నుంచి గమనించుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా, జాగ్రత్త, ఈ 25వ వచనాన్ని పదాన్ని కూడా మీరు గట్టిగా పట్టుకోండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, జగత వినండి, అన్యజనులలో ఈ మహిమైశ్వర్యము కదా, ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది. జాగ్రత్త వినండి, అన్యజనులలో దేవుడు ఒక మర్మాన్ని పెట్టి ఆ మర్మానికి ఉండేటువంటి మహిమ ఐశ్వర్యం ఎలాంటిదో అని చెబుతూ అది ఏమై ఉన్నదాన్ని వివరించే క్రమంలో ఆయన అంటాడు, అది అనగా మీ అందున్న క్రీస్తు, ద క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. అంటే మీ యందు నివసించుచున్నటువంటి క్రీస్తు లేదా మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. జాగ్రత్తగా గమనించాను. ఇక్కడ ఆత్మను బట్టి కార్యాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా దేవుడి ఆత్మ అనుగ్రహింపబడి ఉన్నదా అంటే ఇంతకు ముందు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ అనుగ్రహింపబడిన ఆత్మలో ఏదైనా మార్పు ఉన్నదా? లేదు. జాగ్రత్తగా గమనించాలి. అనుగ్రహింపబడిన ఆత్మలో ఏ మార్పు లేదు, కానీ ఆ అనుగ్రహింపబడినది మనుష్యులలో చేరికను బట్టి లేదా ఏ మనుష్యులలో చేర్చబడుతుందో వారిని బట్టి అన్యజనులలో దేవుడు ఇదిగో మీ యందున్న క్రీస్తు, ద క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ అనే ఒక గొప్ప మర్మాన్ని గురించి ఆయన మాట్లాడుతూ దీనిని ఆధారం చేసుకొని ఎన్నోసార్లు ప్రత్యక్షత రూపంలో కావచ్చు, అద్భుతాల రూపంలో కావచ్చు, దేవుడు మర్మముల వెంబడి మర్మాలు బయలుపరుస్తూ ఇదివరకు ఆత్మను గ్రహించిన వాడిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా అనుగ్రహింపబడలేదు గనుక మహిమపరచబడబోయే వారి గురించి అలాగూ చెప్పుచున్నాను అంటాడు ఆయన. నా మాట జాగ్రత్త వినాలి. అంటే మహిమ పాత నిబంధనలో కాదు, దేవుడు సృష్టిని చేసిన మొదలుకొని ఆయన యొక్క ఆత్మ బయలుపరచబడుతూనే ఉన్నది, ఆ కార్యం జరుగుతూనే ఉన్నది. కానీ ఆ బయలుపరచబడినటువంటి ఆ ఆత్మ కార్యము మనుష్యలోనికి ఏ భాగంలోనికి వచ్చుచున్నదో దానిని బట్టి క్రీస్తు యొక్క మర్మము దాగి ఉన్నదని చెప్తాం. ఇది ఆయన యొక్క ఆత్మ మనుష్యులోనికి ఎంతగా ప్రవేశం చేస్తూ ఉంటుందో ఆ ప్రవేశాన్ని బట్టే తాత్కాలికమైనటువంటి అభిషేకాలకు, శాశ్వత అభిషేకాలకు మధ్యలో 2 విభజనలు ఏర్పడతాయి. నా మాట జాగ్రత్తగా ఉండాలా. తాత్కాలిక అభిషేకాలు వేరు, శాశ్వత అభిషేకములు వేరు. ఈ తాత్కాలిక అభిషేకాలైనా శాశ్వత అభిషేకములైనా ఈ రెండు కూడా అనుగ్రహింపబడి ఉన్న ఆత్మ అది నిర్దేశించిన స్థలంలోనికి చేరువయ్యే రీతిని బట్టి, చేరువవుతుందా లేదా అని దాన్ని బట్టి ఈ 2 విధాలుగా విభజించబడతా. దీన్నే దేవుడు మేఘం రూపంలో వచ్చినప్పుడు ప్రవక్త గారు 12 మర్మాలు చెప్తారు. ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఇన్ యూ, అదర్వైజ్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. అంటే నీ యందున్నటువంటి క్రీస్తు అనే మర్మము ఇదే అని చెప్తా ఉంటాడు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దీని మధ్యలో వ్యత్యాసాన్ని చూపిస్తాను మీకు. దేవుడి యొక్క ప్రవక్త ఒక వర్తమానం చెప్తారు. మోడర్న్ ఈవెంట్స్
65-1206. దాంట్లో 100వ పేరు చూడండి. 100 65-1206 100. నోటీస్, గుర్తుపట్టండి. వి ఫైండ్ టుడే దట్ పీపుల్, ఈ రోజున మనం ప్రజలను కనుగొంటాము. There is many people just can't believe it. ఇక్కడ చాలా మంది ప్రజలు దీన్ని నమ్మరు. Even spirit-filled people. చివరికి ఎవరు? ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు కూడా నమ్మరా? అదేంటి? ఆత్మ రాగానే నమ్మడం అనేది జరగాలిగా. అసలు నమ్మేవాడికి ఆత్మ ఉండేది. ఆత్మ సంబంధి అయిన వాడికి ప్రకృతి సంబంధి అయిన వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మ సంబంధి అయిన వాడు దేవుడి ప్రతి మాటను నమ్ముతాడే. కానీ ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త ఒక అద్భుతమైన విషయాన్ని బయలుపరుస్తూ అంటాడు, ఈ మాటలు చివరికి ఆత్మ చేత నింపబడిన వారు సైతము గుర్తుపట్టలేరు, నమ్మరు. వారు పట్టుకోవడానికి దాటిపోతా ఉంటది. వారు నమ్మనయ్యా అంటే కూడా ఇలానే ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు కాకుండా అలా ఎందుకు జరగకూడదు అని ఆత్మ చేత నింపబడిన వారు సైతం కూడా తప్పిపడిపోయేటువంటి ఒక కారణం ఇది. తర్వాత చూడండి అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు వన్ దట్ విల్ చోక్ యు. నేను మీ గొంతుకకు అడ్డం పడేటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పబోతా ఉన్నాను. చూడండి, ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ డోంట్ మీన్ యు ఆర్ గోయింగ్ ఇన్. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే నీవు అయ్యా మంచి వినాలా. ఎందుకంటే ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిజము. ఈ మెసేజ్ విని దీని ప్రకారంగా చక్కగా చదువుతూ వింటూ మా జీవితాన్ని మెల్లగా అట్లా గడిపేసుకుంటూ పోతే అయిపోద్ది. 4 రాళ్ళు సంపాదించుకొని అయ్యా 10 మందికి స్వార్థ ప్రకటిస్తూ వారానికి 3 సార్లు చర్చకొచ్చి కూర్చుని ఇవ్వవలసిన దశమ భాగాలు కానుకలు సమర్పించేసి ఆత్మను పొందుకునే ప్రయత్నంలో మేము చేసేటువంటి ఇప్పుడు చేస్తున్న ఈ క్రియలు మాకు సరిపోతాయి అని ఎవరైతే అనుకుంటున్నారో నేను మీ అందరి గొంతుకలకు అడ్డపడే విషయం చెప్తా ఉన్నా. అది ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అనగానే దాని అర్థం నువ్వు పరలోకానికి వెళుతున్నావనే గ్యారంటీ ఎవరికి ఇవ్వట్లేదు దేవుడు. నా మాట మీకు అర్థమైంది? ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు కూడా దీన్ని నమ్మరు. తర్వాత ఆయన అంటాడు, నాట్ ఎట్ ఆల్, లేదండి అది ఎంతకీ జరగదు, నాట్ ఆన్ దట్, ఆ విధముగా జరగదు. డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యువర్ సోల్. నీ ప్రాణముతో అది ఏ మాత్రము కూడా సంబంధము లేనిదే. దట్స్ ద బాప్టిజం. సి, చూడండి, హియర్ ఇస్ ద ఇన్సైడ్ సోల్. అంతరంగములో ఇక్కడ ప్రాణం ఉన్నది. ఇన్ హియర్, దానిలో దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. అది దేవుడి యొద్ద నుంచి మాత్రమే రావాలి. బట్ దెన్ ఆన్ ద అవుట్ సైడ్ యు హ్యావ్ 5 సెన్సెస్. దాని బయట నీకు 5 రకములైనటువంటి సెన్సెస్ ఉంటాయి. అంటే దేనిలో? ఆత్మలో. దానికి 5 రకాల మార్గాలు ఉంటాయి. తర్వాత అండ్ 5 అవుట్ ఇన్లెట్స్ ఇన్ యువర్ ఇంటూ యువర్ కాంటాక్ట్ యువర్ ఎర్త్లీ హోమ్. నీ భౌతిక సంబంధమైన దేహానికి కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ద ఇన్సైడ్, దానిలోన యు హ్యావ్ ఎ స్పిరిట్. దానికి ఒక ఆత్మ ఉన్నది. అండ్ ఇన్ దేర్ యు హ్యావ్ 5 అవుట్లెట్స్. దానికి 5 మార్గాలు ఉన్నవి. యువర్ కాన్షియస్, నీ స్పృహ, కాన్షియస్నెస్ అండ్ లవ్, ప్రేమ అండ్ సో ఫోర్త్, మొదలగునవి 5 అవుట్లెట్స్ టు ద స్పిరిట్. ఇట్లాగూ 5 రకమైన మార్గాలు నీ ఆత్మకి, నీ దేహానికి 5 మార్గాలు పెట్టబడ్డాయి. రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి. ఇన్ దట్ స్పిరిట్ యూ కెన్ బాప్టైజ్డ్ విత్ ద జెన్యూన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ బి స్టిల్ లాస్ట్. నీవు ఆ ఆత్మలో, మంచి వినాలయ్యా, ఆత్మలో నిజమైనటువంటి ఏ విధమైన కలిపి చేర్పడి లేకుండా నిజమైన పరిశుద్ధాత్మ చేత మాత్రమే నువ్వు బాప్తిజం పొందినా కూడా నువ్వు పరలోక రాజ్యం రావు. నా మాట మీకు అర్థమైందా అయ్యా? నిజమైన జెన్యూన్ హోలీ గోస్ట్ ఏదో బ్రహ్మపరిచే ఆత్మ కాదు, నీ అంతట నువ్వు ఊహించుకునేది కాదు, నిజంగా దేవుడి యొద్ద నుంచి మాత్రమే దిగొచ్చిన పరిశుద్ధాత్మ బాప్తిజం అయినా సరే, ఏదైతే వర్తమాన పరిశుద్ధాత్మ బాప్తిజం అని ఈ వర్తమానం ఉంటే నేను ఎత్తబడతానని చెప్పేసి ఇంకా ఆ పాలు తాగే బోధనలు ఉన్నావా? ఈ
ఇప్పుడు నువ్వు ఎదగాల్సిన సమయం వచ్చింది. ఇట్స్ టైమ్ టు గ్రో యువర్ సెల్ఫ్. మొదట బోధన పెరిగితేనే ఆలోచనలు పెరుగుతాం, తర్వాత క్రియలు ఎదుగుతాం మనం. అని అంటాడు, ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం చెప్పబడుతున్న ఈ వర్తమానము ఆత్మలోనికి మాత్రమే వచ్చి నిన్ను బాప్తిజంగా నీ పైన అభిషేకించబడినట్లయితే నువ్వు ఎత్తబడు జరగదు. కానీ తర్వాత అంటాడు చూడండి, is the soul that lives that was ordained of God. అని అంటాడు, spirit you can be baptized with a genuine spirit of God and still be lost. అయ్యా, పరిశుద్ధాత్మ చేత నింపబడి కూడా ఒకటి ఎలా పరలోక రాజ్యం తప్పించుకోగలుగుతాడయ్యా? ఎందుకంటే ఇదే ప్రవక్త మరొక చోట అంటాడు, నువ్వు రాజ్యంలోనికి రావాలన్న కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎన్నికలో నీకు ఆత్మను గ్రహించింది. ఆయన ఆత్మను గ్రహించాడు అంటేనే పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడం కోరిక కలిగి ఉన్నట్టే అని చెప్పిన అదే ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి కొత్త నిబంధన పొందుకున్న వాళ్ళ వ్యక్తుల పేర్లు చెప్పండి అయ్యా. పేతురు పొందుకున్నాడా? పౌలు గారు పొందుకున్నాడా? యోహాను, యాకోబు, ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఆ కాల వర్తమానం నమ్మాడా? ఆ కాల వర్తమానం ఏమి? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఆ కాల వర్తమానం అదే. దాన్ని నమ్మినాడా? అబ్సల్యూట్లీ. వెంబడించాడా? అబ్సల్యూట్లీ. చేర్చబడ్డాడా? ఆత్మను పొందనిదే 70 మందితో పాటు దానిలో ఒకటిగా వెళ్ళి స్వస్థతలు చేయగలిగేవాడా? దేవుడు ఆత్మశక్తిని పొందుకుంటేనేగా ఆ కాలంలో ఆ వర్తమానాన్ని అంగీకరించి స్వస్థతలు దేవుడి యొక్క నామకార్థమై బలంగా వాడబడ్డ వాడిలో ఆయన కూడా ఒకడే. సింగిల్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇంతకీ ఇస్కరియోతు యూదా పరిశుద్ధాత్మను పొందాడా? అయ్యా, ఇస్కరియోతు యూదా పరిశుద్ధాత్మను పొందాడా? ఎగ్జాక్ట్లీ. ఏ విధంగా, ఎక్కడ? ఇది అసలు సంగతి. పరిశుద్ధాత్మను అతడు దేహమునందు పొందుకున్నా, ఆత్మయందు పొందుకున్నా, అతడి పట్ల ఏ ఏ కార్యాలు చేయబడినవని రాయబడినవో అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అతని ప్రాణమును కాపాడుకునే స్థాయికి వచ్చేసరికి మాత్రము పోగొట్టుకోగలిగాడు. అదేంటి? దేవుడు ఒకసారి ఆత్మను అనుగ్రహించి చనిపోయిన వారు లేపి, గుడ్డి వారి కన్నులు తెరిచి, కుంటి వారు నడిపించినట్టుగా చేసే, దయ్యాలు పట్టిన వారి విడుదల కలిగజేయనట్లుగా దేవుడు అంత బలంగా ఒక వ్యక్తిని వాడుకున్న తర్వాత కూడా ఎలా తప్పిపోగలుగుతాడు? ఇదే ముందు దేవుడు ఆత్మను అనుగ్రహించినాడు, తర్వాత దేవుడు ఆత్మను అనుగ్రహించినాడు. వ్యత్యాసం ఏంటి అంటే శిలువ మరణము తర్వాత కొంతమంది ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన మార్గాల గుండా ప్రాణములోనికి ఆ ఆత్మ వెలుటకు ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడమే. అదే ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అన్నాడు ఆయన. నా మాట మీకు అర్థమవుతుందా? నేను ఈ రోజు మీతో చెప్తున్న సంగతి లేదో తెలుసా? ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ ఏదైతే మీరు వింటున్నారో ఇది సంఘశాఖ వారికి అర్థం కాదు. ఇంటర్ మెసేజ్లో ఉండే వాళ్ళకు కూడా పాలు తాగే పిల్లలకు అస్సలు అర్థం కాదు. పాలు తాగే స్టేజ్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అద్భుత కార్యాలు చేశాడు, దేవుడి వర్తమానం ఇచ్చాడు కాబట్టి ఇంతకంటే మించింది మనకేమి లేదు, ఎత్తబడుతున్నాం కాబట్టి వర్తమానం మన దగ్గర ఉంది, ఈ వర్తమానం పరిశుద్ధ బాప్తిజము అక్కడ ఆగిపోతారు. కానీ అదే దేవుడు తన ప్రవక్త కూడా చెప్తున్న మాట ఏంటంటే ద క్రైస్ట్ ఇన్ యూ అనే మాట అయితే ఉన్నదో ఈ మాట నీలో నాలో నెరవేర్పు జరిగించుటకు కొన్ని అద్భుతమైన కార్యాలు చోటు చేసుకోవాలి. అది జరిగిందనుటకు ప్రత్యేక సూచనలు చెప్పబడ్డాయి. నా మాట మీరు వింటున్నారా? కానీ అదే ఆత్మ ప్రాణంలో పక్కన పెట్టండి అయ్యా, అదే ఆత్మ ప్రాణంలో కాదు, ఆత్మలో వచ్చిన వారికి, దేహం మీద వచ్చిన వారికి ఎలాంటి అద్భుత కార్యాలు కనబడతాయి తెలుసా?
ఇదే తాత్కాలిక అభిషేకానికి శాశ్వత అభిషేకానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం. తాత్కాలిక అభిషేకములకు శాశ్వత అభిషేకములకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. మీకు పాత నిబంధనలు కొన్ని లేఖనాలు చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం గమనించండి. యెహోవా ఆత్మ yes జాగ్రత్త గమనించు. ఇక్కడ దేవుడు తన ప్రవక్త గురించి మాట్లాడింపజేసే సంగతుల్లో చూస్తా ఉంటే సంసోను ఎన్నిక ప్రత్యేకమైనటువంటిది, సంసోను అభిషేకము కూడా చాలా విలువ కలిగినటువంటిది. సంసోను యొక్క నడకయే గాని సకల ప్రజల మధ్యలో తన ఏర్పాటు గాని ఎంతో ప్రత్యేకంగా ఉండేది. అతడు ఎంతగా ఆత్మచేత నింపబడ్డాడంటే తన జీవితంలో నింపబడినటువంటి ఆ సందర్భాలలో మేక పిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చగలిగాడు. శత్రువుల గుండెలో రైళ్లు పరిగెత్తించగలిగేటువంటి ఒక వీరోచితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన. నా మాట వింటున్నారు? అంతేకాదు, ఆయన దేవుడి ప్రణాళికలో వాడబడిన వాడేనా? అబ్సల్యూట్లీ. ఎంతగా వాడబడితే శత్రు సైన్యమైనటువంటి ఫిలిస్తీయుల యొక్క హతాన్ని, వారి సంహారాన్ని దేవుడు నిర్ణయించే రీతిలోనే జరిగించబడింది. అంతేకాదు, అక్కడ దేవుడి నామ ఘనతార్థమై ఇదే సంవత్సరాన్ని దేవుడు వాడుకొని ఎన్నోసార్లు అద్భుతమైన రీతి గుండా తన ప్రక్రియను, తన ప్రణాళికను కొనసాగింపు చేయించుకుంటూ వచ్చాడు. కానీ అదే దేవుడు ప్రవక్త ఏమంటాడు తెలుసా? స్టిల్ అయ్యా, నా మాట వింటారా? నిజంగా చెప్పాడే, సంవత్సరం లాగా మనం వాడబడితేమా? మీకు అర్థమవుతుంది? సంవత్సరం లాగా వాడబడితేమా? కానీ ఈలాగు మనకంటే గొప్పగా వాడబడ్డాడు అని చెప్పబడిన ఆ సంసోను దేవుడి యొక్క ఆత్మను దేహంలోనే పొందుకున్నాడు. మీకు అర్థమవుతుంది? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ఇన్ హిస్ ఫ్లెష్. తన శరీరం మాత్రం పెట్టబడ్డది. శరీరమునందు పెట్టబడిన వాడి దేహములోనే దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడో చూడండి ఒకసారి. తెలివి కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా తెలియగలవాడే. చాతుర్యం గలవాడేనా? తప్పకుండా. బాహుబలం గలవాడేనా? ఖచ్చితంగా. శత్రువులందరినీ కూడా ఒక గాడిద పచ్చి దవడి ఎముకతో కూడా అందరినీ చంపగలిగేంత శక్తి గలవాడే. ఎవరు పట్టజాలంతా భుజబలను కలిగి ఉన్నాడు ఆయన. అయినా కూడా దేవుడి యొక్క ఆత్మశక్తి ఆయన దేహంలో మాత్రం నిలబడింది. నా మాట వింటున్నారా? అయ్యా, బైబిల్లో మరొక క్యారెక్టర్ మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మనకు కూడా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా యుద్ధాలు ఎదుర్కొన్నాం. అవి ఆరోగ్యపరమైనవా, కుటుంబపరమైనవా, ఆర్థికపరమైనవా, సమాజ సంబంధమైనటువంటివా, అది ఏ రీతిలో అయినా సరే చాలాసార్లు ఎదుర్కొన్నాం మనం కూడా. కానీ ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నవన్నీ కూడా తాత్కాలిక అభిషేకానికి సంబంధించినవి మాత్రమే. ఏవైతే దేహమునందు ఆత్మయందు జరిగినో ఇవన్నీ తాత్కాలికమైనటువంటివే. శాశ్వతమైన అభిషేకాల గురించి నీకు మాట్లాడాల, అక్కడ దాకా రాలే. దాంట్లో ఈ తాత్కాలిక అభిషేకాన్ని గురించి మాట్లాడితేనే ఒక్కసారి మనం పోల్చుకొని చూడగలగాల. ఇంతకీ నేను నిలబడిన స్థానం ఎక్కడ? ఈ గడి వర్తమానం నాదే, ఈ ప్రవక్త నాదే, ఈ మర్మాలు నాదే, నా కోసం బయలుపరచబడిన విషయాలే అని చెప్పుకుంటున్న మనకు ఎంత స్థాయిలో ఆ ఆత్మ మనలోనికి నిజంగానే ఆ మేనిఫెస్టేషన్ అంటే అది కార్యరూపాన్ని దాల్చి ఏ స్థాయి మార్పు వాళ్ళ జీవితంలో తీసుకొచ్చింది తెలియగలగాల. సంవత్సరం కింద నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. సంవత్సరం కింద ఎట్లా మూతి ముడిచాను, ఇప్పుడు అట్లాగే మూతి ముడుస్తున్నాను. సంవత్సరం కింద ఎట్లా మొహంలో మొహం పెట్టి చూడలేకపోతే ఇప్పుడు అలాగే చూడలేకపోతున్నాను. ఇంకా నీటికి అదే దౌర్భాగ్య పరిస్థితి. క్రీస్తు నీలోకి ఎక్కడ వరకు ప్రయాణం చేశాడు? ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్.
ఆ క్రీస్తు మరణము, క్రీస్తు నీలో ఉన్న చెబుతున్నటువంటి ఆయన ఎంతవరకు ప్రయాణం చేశాడు? ఇంకా నీకు మహిమపరచబడ్డానికి నీకు ఆత్మ అనుగ్రహించబడిందా? ఇది తెలుసుకోగలగడమే ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us. మనలో ఉన్న క్రీస్తును గుర్తుపట్టడం చాలా మర్మంగా చెప్తాడు ప్రవక్త. మరొక చోటు చూపిస్తానండి, సంఖ్యాకాండంలోనే 14వ అధ్యాయం 24వ వచనం గమనించండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. వాగ్దాన దేశానికి ప్రయాణం చేసినప్పుడు ఇజ్రాయిల్లో ఇద్దరు వాగ్దానం చేయబడినప్పుడు విన్న వారిలో దేవుడి యొక్క సేవకుడికి నమ్మకముగా ఉండి దేవుడి యొక్క లేఖనాలను పాటిస్తూ ప్రయాణం చేసి చేరుకుంది మాత్రం ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబు. వారు ఊరికే చేరుకున్నారు అనుకుంటున్నారా మీరు? వారికి ఆత్మ అనుగ్రహించబడితేనే వారు చేరుకున్నారు. నా మాట మీకు అర్థమవుతుంది? వారికి ఆ ఆత్మ అనుగ్రహించబడితేనే వారు అలాంటి కార్యాలు చేయగలిగారు. ఇప్పుడు మీరు చదివిన అదే లేఖనం ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. I want somebody to read in English. But my servant Caleb, because had another spirit. He had another spirit with him. అదేంటి మీకు అర్థమవుతుందా? తెలుగులో మీకు అది కనబడ సరిగ్గా. అని ఏమంటుంటే యెహోషువ కాలేబులను చూడండి, నిజంగా వారు భుజభంగాల బలం కలిగి సంసోను వలె దేవుడి ఆత్మను దేహమునందు పొందుకు కండలు తిరిగే వాళ్ళు కాదు వీళ్ళు. కానీ వారి యొక్క ఆత్మలో పొందుకొని ఎలా అంటాడు తెలుసా? ఆయన అంటాడు, ఆ రోజున బయటికి వెళ్ళినప్పుడు శత్రు సైన్యాన్ని చూసి మేము మిడతల వలె ఉన్నామని ఓడిపోయి, ఎక్కడ వాళ్ళ ప్రాణంలో అంతరంగంలో ఓడిపోయి భయం గుండా అలా చనిపోయిన వారి వలె కాకుండా, ఇదిగో నా విషయంలో పూర్ణ మనస్సు కలిగి నా మాటల చొప్పున నడిచినటువంటి యెహోషువ కాలేబులు చూసారా? దాంట్లో ఈ కాలేబు ఇతడికి అక్కడ ఉన్న మాటలో ఉన్నట్టుగా తెలుగులో తర్జుమా చేసి ఏమంటో తెలుసా? బట్ మై సర్వెంట్ కాలేబు, కానీ నా సేవకుడైనటువంటి కాలేబు, ఎందుకనగా he had another spirit with him. ఆయనకు మరి ఒక ఆత్మ కూడా ఆయనకు తోడుగా ఉన్నది. ఏ ఆత్మ అయితే ఇజ్రాయేలు అందరికీ సమూహముగా సమాజముగా ఒక అందరికీ సార్వత్రికంగా కలిసి నడిపించిందో అలాంటి ఆత్మగా కాదది. నా మాట వింటున్నారా? అంటే మిగిలిన వారు ఆత్మ చేత నడిపించబడలేదా? మిగిలిన వారు ఆత్మకార్యాలు చూడలేదా? ఆత్మశక్తిని వారు కనపరచబడలేదా? వారు అయ్యా పగటి వేళ మేఘస్తంభాన్ని, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని చూసిన వారు కాదా? వారి కనులు ఎదుట ఆత్మకార్యాలు 10 తెగులు వారు చూసిన వారు కాదా? ఆత్మ అనగా ఏమిటో, ఆ గొప్పతనం అనగా ఏమిటో మనము ఆ మిగిలిన ఇజ్రాయేళ్ల వారు చూడలేనటువంటి కార్యాలు, వారు చూసిన కార్యాల్లో కొన్నైనా మనం నిజ జీవితంలో ఎప్పుడు చూడలే. అంత గొప్ప కార్యాలు చూశారు. అయినా సరే వారితో పోలిస్తూ దేవుడి ప్రవక్త అంటాడు దేవుడి యొక్క లేఖనాల్లో, కాలేబు ఎలాంటి వాడంటే మిగిలిన వారందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన మరొక ఆత్మ కాలేబులో పెట్టబడింది. నమాట వింటున్నారా? ఎస్, ఆత్మ అనుగ్రహించబడింది. మిగిలిన వారి కంటే అత్యధికమైన స్థాయిలో మరికొంతమందికి ప్రత్యేకమైన పాలలో ప్రత్యేకమైన ఆత్మగా, అనదర్ స్పిరిట్ గా దేవుడు ఆత్మ ఎప్పుడు వెంబడిస్తూనే వస్తుంది. తెలిసి చెప్తున్న వర్తమానం మీ హృదయాలకు చొప్పుకుపోవాలని ఆశపడతా ఉన్నారు. ఎంతగా అంటే
ఇక్కడ ఉన్నటువంటి కాలేబు లాంటి వ్యక్తి తమ ఆలోచన ఎలా ఉంటుంది చూడండి. నేను చూశాను వాళ్ళతో పాటు అగ్నిస్తంభాన్ని, నేను చూశాను ఆ మేఘస్తంభాన్ని, నేను ఆ 10 తెగులకు సాక్షినే, నేను దేవుడు యొక్క గొప్ప విమోచకుడిగా పిలవబడినటువంటి ఆ మోషే వెంబడి నేను ఉన్నాను. ఆ ఎర్ర సముద్రం పాయనంగా చూశాను, ఫరో సైన్యం చనిపోగా చూశాను. కానీ మనస్సులో ఒక ప్రత్యేకమైన సంభాషణ జరుగుతుంది దానికి. ఎలాంటి సంభాషణ తెలుసా? అది ఎలాంటి సంభాషణ అంటే దావీదు లాంటి సంభాషణ. దావీదు చేస్తాడు, బాధల్లో ఉన్నాడు, తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు తప్పిదల పాపాల్లో పడిపోయాడు, తన కుమారుల చేత వెంబడించబడి తరమబడతా ఉన్నాడు. అలాంటి సందర్భాలు అంటాడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట. అదేంటి అది? ప్రభు నా ప్రభుతో సెలవిచ్చారా? అరే హౌ? ఎందుకంటే ఎలాగో కాలేబుకి అనదర్ స్పిరిట్ గా దేవుడు వ్యక్తిగతంగా బయలుపరుచుకున్నాడు, అదే రీతిలో అయ్యా ఇక్కడ దావీదు కూడా అనదర్ స్పిరిట్ గా మరలా దేవుడే తను తాను మరొక రూపంలో బయలుపరుచుకోవడం వల్లే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చినటువంటి మాట. ఈ ప్రభు ఇరువురు ఎవరు? ఇజ్రాయెల్ నడిపించిన పరిశుద్ధాత్ముడు కాలేబుతో అనదర్ స్పిరిట్ ఎవరు? మీకు ఈ రెండు మధ్యలో వ్యత్యాసం అర్థం కావాలి. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం అర్థమైనప్పుడే క్రీస్తు శిలువ గుండా ప్రస్తుత గడియ వర్తమానం గుండా ఆ క్రీస్తు ఆత్మ, ఆ దేవుడి ఆత్మ దేహమును ఆత్మను దాటి ప్రాణములో ఆ ప్రత్యేకమైన స్థలంలో కూర్చున్నట్టు ఏంటి ఏమై ఉన్నదో అప్పుడు గ్రహించగలుగుతారు. నేను చెప్పే ఈ మాటలు వ్యక్తిగత అనుభవాలే. ప్రాణం ప్రతి ఎంతమంది ప్రాణంలోకి దేవుడు ఆత్మ వచ్చిందంటే చాలా మంది తమను తాము నమ్ముకుంటారు, బయటకు చెప్పరు, కానీ నాలో ఉంది అనుకుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి సూచనలు, దానికి సంబంధించిన ఆధారాలు దేవుడి ప్రవక్త చెప్పినప్పుడు తేలిపోతున్నాం, ఎగిరిపోతున్నాం. మనం ఎక్కడ దేవుడు ఆత్మచేత నింపబడి చేసే కార్యాలను బట్టి భక్తి అనుకుంటున్నారు. అయ్యా మేఘస్తంభం కనబడగానే భక్తి అనుకున్నారే, ఇశ్రాయేలు చూడలేదా? అగ్నిస్తంభం కనబడితేనే భక్తి అనుకుంటున్నారు, ఇశ్రాయేలు చూడలేదా? స్వస్థతలు కనబడితేనే, చనిపోయిన వారు లేపితేనే, 10 మందికి స్వార్థ ప్రకటిస్తేనే భక్తి అనుకుంటారు, యూదా ఇస్కరియోతు చేయలేదా? ఇది భక్తిలో భాగమే, కానీ స్టిల్ బీ లాస్ట్. ఇప్పటికీ నువ్వు కోల్పోయే స్థాయి అక్కడ. చాలా మంది దేన్ని భక్తి అనుకుంటున్నారో తెలుసా? మీకు ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను, జాగ్రత్తగా వచ్చి. నిర్గమకాండ 35వ అధ్యాయం. నిర్గమకాండ 35వ అధ్యాయం 30వ వచనం నుంచి గమనించినట్లయితే, మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను చూడుడి యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారంతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. ఇదేంటి? ఆత్మ అనుగ్రహించబడిందా? ఆత్మ నింపిందా? దేన్ని చేయడానికి? దేవుడి యొక్క మందిర నిర్మాణ పనులు చేయడానికి, దాని యందుండే ఉపకరణములను మరియు అనేక వస్తువులు తయారు చేయడానికి కావలసిన ఆత్మ. ఆ మాట మీకు అర్థమవుతుందా? నేను ఈ మాటను 2 విధాలుగా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఎవరెవరైతే దేవుడి మందిర నిర్మాణంలో పనులు చేశారో గాడ్ బ్లెస్ యు, దేవుడు మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. కానీ ఇది మీరు పరలోక రాజ్యానికి వెళ్తున్నామని చెప్పడానికి ఇది సూచన కాదు. ఇట్ ఈస్ నాట్ ద సైన్. ఇది మీకేమో గ్యారంటీ సీట్లు బస్సులలో కచ్చి వేసుకుని కూర్చునేది కాదు. ఇది ఆత్మ మీకు అనుగ్రహించబడింది. ఆ అనుగ్రహించబడిన ఆత్మ చేత మీరు దేవుని పనులు, దేవుని కార్యాలు చేస్తాం. లేదా ఒకవేళ దేవుడి మందిరమును బట్టి దీనిలో నిజంగానే పనులు చేస్తే పరలోక రాజ్యం వస్తుందంటే
మేస్త్రి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరూ రావాలి మనతో పాటు. అమ్మ ఎవరు ఏడ్చేది? కొంచెం బయటకు మీరు రూమ్లో కూర్చోండి సిస్టర్, రూమ్లో కూర్చోండి దయచేసి. ఎవరైనా ఎవరు ఏడ్చింది సార్? డివైన్ తీసుకుని బయటకు వెళ్ళిపో. ఎవరి పిల్లలైనా సరే, పిల్లలు అరుస్తున్న పిల్లలందరూ బయటకు తీసుకెళ్ళండి. ఎవరైనా సరే దయచేసి ఎవరి పిల్లల విషయంలో బయటకు తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇక్కడ దేవుడి మందిర నిర్మాణ విషయాల్లో కనుక మన హస్తములుంటే అది పరలోక రాజ్యానికి మనకు అనుగ్రహిస్తుందని కనుక చెప్పినట్లయితే, నీకన్నా నాకన్నా మేస్త్రిని బాగా కట్టారు. మరొక ఇంజనీర్ వచ్చాడు అని అంటాడు, ఇప్పుడు నేను చాలా చర్చలకు ప్లాన్లు ఇచ్చానయ్యా అంటే మనకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. పనిచేసిన మేస్త్రులు ఉన్నారు అని అంటాడు, నేను అక్కడ ఆ చర్చి కట్టి ఇక్కడ నీ చర్చికి వచ్చా అంటాడు. నేను నీకంటే నాకంటే ఎక్కువ ఆయన హస్తాలు పెట్టాడు. ఒకవేళ మందిర నిర్మాణంలో నేను పాలు పంపులు పొందుకోవడానికి గర్వం కనుక వాళ్ళు ఉత్పత్తి ఎందుకంటే నీకన్నా నాకన్నా వారంలో ఎక్కువ కావాలి. అది ఇది మనకు ఖచ్చితమైనటువంటి శాశ్వత గృహాన్ని అనుగ్రహిస్తుంది అనడానికి ఇది సూచన కాదు. కానీ దీనికంటూ కొన్ని ఫలాలు ఉంటాయి, దీనికంటూ దేవుడు నియమించిన నిబంధనలు ఉన్నాయి, దీనికుండా దేవుడు ఖచ్చితంగా కొన్ని చోట్ల షరతుల రూపంలో ఖచ్చితమైన ఛాలెంజెస్ ఇస్తున్నాడు ఆయన. అదిగో అలాంటి ఆశీర్వాదాలకు ఈ పనులన్నీ కారణమవుతాయి. ఇది చేసిన వారి సైడ్ నా మాట విన్నారా? చేశారు అంటే దాని అర్థం ఏంటి? చేసేవారు ఎలా చేస్తున్నారు ఏంటన్న విషయం అంతా కూడా అయ్యా ఆత్మచేత జరిగించబడుతుంది. చేసేవారికి ఎక్కడైనా చూడండి, మీరు ద్వితీయోపదేశ ఖండంలో చదవండి, సంఖ్యాఖండంలో చదవండి, నిర్గమకాండంలో చదవండి. ఆ మందిర నిర్మాణం ఎలా జరగాలో అది జరిగించబడకు చేసేవారికి తన ఆత్మచేత తానే నింపి ఎలా చేయించాలో వారికి సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి. అందుకే నేను చేసే వాళ్ళని ఏమంటానంటే, దేవుడు మిమ్మల్ని ఎట్లా నడిపిస్తాడు చేయండి అని చెప్తాను. ఎందుకో ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. మర్చిపోతూ చేసే వాళ్ళకు ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి మన వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. బైబిల్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ తెలియపోతే ఎట్లా? అసలు విశ్వాసుల యొక్క అభిప్రాయాలన్నీ విని దానిపైన ఎవరైతే దేవుడు ఒక వ్యక్తిని తన సేవకు నియమిస్తాడో ఆ వ్యక్తి యొక్క ఆలోచన దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అదే నెగ్గాల. మన సంఘంలో జరుగుతలేదు. నేను దీన్ని పులిపెట్టుకునే సంధించాలని ఆశపడ్డా. అయితే మీరైనా కాపురులుగా ఉండండి, నేను దిగేస్తా. లేదా నేనైనా కాపురిగా ఉంటాను, మీరు లేఖన ప్రకారం అడిగితే నన్ను ప్రశ్నించాలా. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ ఆ స్థానం వచ్చేసేసింది. చేసేవారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ ప్రత్యేకమైన పనిపైన విభాగించబడిన దానిపైన అధిపతులు కావచ్చు లేకపోతే ఇన్ఛార్జిగా పెట్టబడతారో, వారు ఎలా చేయించబడాలి, దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించి చేయిస్తానని లేఖనాల్లో పొందుపరచలేదా? అయినా సరే అది సాగుతులే. నాకంటే ముందున్న పరిచయం సాగిందేమో, నేనట జరగనియను. నేను డైరెక్ట్ చెప్తున్నా. అయితే మీరైనా పాస్టర్లుగా ఉండండి, నేనైనా పాస్టర్గా ఉంటా. లేదు షేరింగ్ చేసుకుందాం అన్నారా? నేను ఇంకో విషయాన్ని గమనించాను. ఇక్కడ నేను నా తగ్గింపు జీవితాన్ని ప్రదర్శించబడడానికి, నేను సహోదరులుగా మమేకం అవ్వడానికి నేను చాలా మెట్లు దిగా. దాన్ని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు చాలా మంది. ఈ మాట నేను చెప్పాలి తప్పదు. దాన్ని ఏం చేస్తా ఉన్నారంటే, నేను తగ్గి ఉండాలి, మీరు హెచ్చిస్తూ చూపించాలా. ఇది రెండు దిక్కులు జరగాల. నేను వద్దనాలి, మీరు కానీ అనాలా. కానీ ఇది లేదు. ఎక్కడో ఇది బ్యాలెన్స్ తప్పింది. నేను ఇంకొకసారి ఈ మాటను బహిరంగంగానే చెప్తా ఉన్నాను, లేఖనాలతో నేరుగా గద్దిస్తా. అప్పుడే గద్దించి ఉండొచ్చు చాలాసార్లు అనేక పర్యాయాలలో, కానీ మీరు లేఖనాలు దాటిపోతూ ఉన్నారు. వర్తమాన ప్రకారంగా కూడా ద వన్ అండ్ ఓన్లీ సింగిల్ అథారిటీ ఇన్ ద చర్చ్ ఎవరిది? కాపరి. ఆ కాపరి కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి కాకుండా తాను దేవుడి దగ్గర విచారణ చేసి తెచ్చుకోవాలి. ఎక్కడో దెబ్బతిన్నది. మరొకసారి అట్లా కనబడదు మీకు. అధికమైన అధికారాన్ని ప్రదర్శించవచ్చు, కానీ ప్రేమలు దెబ్బతింటాయి. బంధాల మధ్యలో గ్యాప్స్ వస్తాయి. మళ్ళీ వ్యక్తులు ఒక పట్ల కలవడానికి చాలా టైం పడుతుంది.
అది జరగకుండా ఉండడానికి నేను 10 మెట్లు దిగుతున్నాను, మీతో ఒక్క మెట్టు ఎక్కియడానికి. నేను చెప్పేటువంటి ఒక మాట నెగ్గడానికి అది జరగకపోయినా సరే మీ మాటలు 10 సార్లు వింటున్నాను, నేను ఒక మెట్టు దగ్గర మీరు ఒక మెట్టు ఎక్కించడానికి. ప్రతిసారి అలాగే జరుగుతుందా? ఇంకా మీరు పాలలాగా పిల్లల్లాగా పెంచబడాలనుకుంటున్నారా? ట్రస్ట్ మీ. మీకు లేఖనాలు కొటేషన్లు చూపించి మరి గద్దించాల్సి వస్తుంది. నీ బాధ్యత నీది చేయాలి, నా బాధ్యత నేను చేయాలి. నాకు ఇవ్వబడిన బాధ్యతలు నేను పనిచేయబోతే దేవుడికి నేను సమాధానం చెప్పాలి, నీకు ఇవ్వబడిన దాంట్లో ఇవ్వబోతే నువ్వు సమాధానం చెప్పాలి. అందరము భయపడాల్సి మాత్రం ఆయనకే. లెక్క ఆయనకు అప్ప చెప్పాలా? నీ బాధ్యతలు నా బాధ్యతలు వ్యత్యాసం లేదు. ఎస్ ఆర్ నో? నేను మీకు మాట చెప్పనా? నేను డైరెక్ట్ చెప్తున్నా. మీలోనే కొంతమంది భయపడుతున్నాడు యాక్చువల్గా. నా మాట వింటున్నారా? ఏడ మొహం మార్చుకుని మళ్ళీ భక్తికి దూరం అవుతారనని ఎన్నోసార్లు మనసులో గద్దింపు కలుగుతూ ఉంది. సౌలుకు తిట్టాకే ప్రజలకు భయపడి తన తప్పిదాలు చేసిందని. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. మీరు తక్కువగా భక్తిలో జారి పడిపోకున్నట్లుగా మీ ఎదుట నేను భయాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ట్రస్ట్ మీ, నేను ఖచ్చితంగా గద్దించి ఎదిరించినప్పుడు మీరు గజగజ వణుకుతారు. అది మీ భక్తికి కూడా సన్నగిలిపోవడానికి అవకాశం కలుగుతుంది. తన పేరును ఉనికిని కాపాడుకోవడం కోసం సౌలు చేశాడేమో, నేను కేవలం అవుట్ ఆఫ్ లవ్, దైవికమైన ప్రేమలో ఇలా చేశాను. కానీ ఎక్కువ కాలం అలా కొనసాగదయ్యా. నా మాట వింటారమ్మా? నేను అందరికీ చెప్తా ఉన్నాను, నేను కొన్ని చోట్ల తగ్గుతున్నాను. దాని అర్థం దైవికమైన ప్రేమలో మీరు బలపడడం కొరకు నేను 10 మాటలు పడుతున్నాను, 10 సార్లు వెనక్కి తగ్గుతున్నాను. కానీ ఎలా వేళ జరగదు, అది ఎలా వేళ జరగదు. దానివల్ల బహుశా నేను అధిక ఫలాన్ని పొందుకుంటానేమో, మీరు ఎదగరు. దయచేసి జాగ్రత్త. నేను ఎల్లవేళ దీన్ని కొనసాగించని అను. ఎందుకంటే మీరు ఎదుగు నిమిత్తము ట్రస్ట్ మీ ఖచ్చితంగా గద్దించబడతారు. కాపరికి బహిరంగ గద్దించే హక్కు ఉందా? అబ్సల్యూట్లీ ఉంది. కానీ ప్లీజ్ దాన్ని ఏమంటారు, దైవికమైన ప్రేమల్ని అసహనంగాను చాతకాంతంగా తీసుకోకూడదు. మీరు బలపడాలి, మీరు ఎదగాలి. మీరు ఎదగడం కోసం ఒక విత్తనం ఎలా చచ్చిపోతుంది, అంతకంటే ఘోరంగా చచ్చిపోవడానికి సిద్ధంగానే ఉండాలి. కానీ అది మీలో గనక అయ్యా మీలో కనుక ఒకవేళ దాన్ని లీనియన్స్కి దారి తీసింది అనుకోండి, తెలుగులో ఏంటది, నిర్లక్ష్యానికో అలుసుకో ఇలాంటి వాటికి దారి తీసింది అనుకోండి, ట్రస్ట్ మీ, మీరు ఏ కాపరిని కూడా చూడలేంత బలమైనటువంటి శబ్దంతో మీరు అందించబడతారు. తర్వాత ఈ ఎట్ట సేవ చేస్తాడో చూస్తా, ఎట్ట సంఘం నడుస్తో చూస్తా, అప్పుడు నేను కూడా చూస్తా. ఎందుకంటే ఎవడి పక్షాన దేవుడు పరాక్రమమైన శూరుడు కూడా నీకు అర్థమవుతుంది. వాక్య పక్షాన్ని నిలబడ్డ ప్రతి ఒక్కరికి విజయమే ఉంటుంది. కానీ జాగ్రత్త, నేను మీకోసం తగ్గిన ప్రతిసారి కూడా దాన్ని అలసటగా తీసుకోబాక. నేను చాలా కొన్ని తరబడి చూస్తూ ఉన్నాను, చాలా నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సహిస్తున్నాడు. బహుశా మీరు లేఖనాలను బట్టి ఎక్కడైనా మిమ్మల్ని సరి చేసుకుంటారని చూస్తున్నాను. ప్లీజ్ డూ నాట్ ట్రై టు డూ దాట్. మీకు వర్తమానం తెలీదా? వాక్యం తెలీదా? ఎక్కడ నిలబడాలో తెలీదా? కాపరి నిర్ణయాలతో సంఘం నిలబడాలా, లేదా కాపరికి ఎదురు తిరగాలా? అది నాకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు ఇప్పటికీ కూడా నేను వర్తమానం 100 చోట్ల చూపించుతాను. ఆల్వేస్ స్టే విత్ యువర్ పాస్టర్, ఆల్వేస్ సపోర్ట్ యువర్ పాస్టర్, ఇఫ్ ఎనీ రెవల్యూషన్ కమ్స్ కన్సల్ట్ విత్ యువర్ పాస్టర్. కొన్ని 100 చోట్ల చూపిస్తాను నేను మీకు. దేవుడు కాపరి కంటే నన్ను బాగా నడిపిస్తున్నట్టు ఒకసారి కూర్చుందాం రండి ఒకసారి. మరి మీకు అర్థమవుతుందా? ఈ సంఘంలో మా కాపరి కంటే ఎక్కువ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని చెప్తుంటే ప్రత్యక్షతలు గుండా వై డోంట్ వి సిట్ టుగెదర్, మాట్లాడుకోవచ్చు కాసేపు. డూ నాట్ ట్రై టు డూ దట్ ప్లీజ్. దేవుడు తన ఆత్మను అందరికీ అనుగ్రహిస్తాడు. కానీ ఏ బాధ్యతలు ఎవరెవరు చేయాలో ఆయా బాధ్యతల విషయంలో వారికి మరింతగా అనుగ్రహిస్తాం. పాత నిబంధనలు చేసేటువంటి కొన్ని ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. ఆ పనుల విషయంలో ఆయన నగిషి పనిగా చేయవలసిన రీతిలో ఎలా చేయించబడాలన్నటువంటి ఆ ప్రత్యేకమైన జ్ఞానాన్ని తన ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించాడు. కానీ ఆత్మనైతే పొందుకున్నారు, ఆత్మ ద్వారా జ్ఞానాన్ని పొందుకున్నారు, జ్ఞానం ద్వారా అనేక దేవసముదాయ కార్యాలు చేశారు. కానీ ఇది పరలోక రాజ్యాన్ని పొందుకున్నటకు ఇది పరుణాన్ని అంటే శాశ్వత తత్వాన్ని ఇచ్చేది కాదు. అయ్యా నా మాట చెప్పండి, నా మాట జాగ్రత్త వినండి. నేను ఒక్కొక్కటి ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ ఇంటే మెసేజ్లో వేటినైతే భక్తి అని భావిస్తున్నారో, వేటి గుండా అయితే భక్తులు ఎదుగుతున్నారు అనుకుంటున్నారో, వేటి వల్ల అయితే తాము ఆత్మచేత కొంత సమాధాన పడుతున్నారో, అవన్నీ కూడా శరీరంలోనూ ఆత్మలో జరిగేటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస కార్యక్రమాన్ని చూపిస్తున్నారు.
మీకు అర్థమవుతుందా? దర్శనాలు అంటావా? శరీరం నందు ఆత్మ యందు పరిశుద్ధ భక్తిని పొందుకున్నాడు కూడా వచ్చాయి. ఈసారిలో అసలు దేవుడి యొక్క సేవలో లేని వాడికి, తన ఎన్నికలో లేని ప్రజలకు కూడా వచ్చాయి. ఈసారిలో నేను ఎక్కడికి వెళ్తాండి, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ అనేటువంటి ఆ మర్మంలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆశపడుతున్నాను. ఏది కలిగి ఉంటే నువ్వు భక్తి అనుకుంటున్నావో, వర్తమానం కలిగి ఉంటా నువ్వు భక్తి అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ బాప్తిజం దేహమునందు ఆత్మ యందు కలిగి ఉన్నవాడికి కూడా వర్తమానం వచ్చింది. మర్మాలు గ్రహించడము, అయ్యా పరలోక రాజ్యానికి ప్రవేశము, భక్తి, దేవుడి యొక్క ఆయనలో మనం ఎదుగుతున్నాం అత్యధికంగా చెప్పుకోవడానికి ఇవే సూచనలు అనుకుంటున్నావా? ఆత్మయందు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వాడు సైతం కూడా మర్మాలు పొందుకుంటున్నాడు. దేన్నైతే ఇప్పటివరకు మన భక్తులు అవన్నీ టపా 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 ప్రవక్త గారు చెప్తున్నటువంటి బైబిల్లో కనబడేటువంటి ఈ సంగతులు ఎగిరిపోతా ఉంటాయి. దేహంలో కొంతమంది కనబడుతున్నారు, వారికి జరిగను. దేవుడు దాన్ని శాశ్వతంగా చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ అనాయింటింగ్, శాశ్వతమైన అభిషేకం కాదు, ఇది తాత్కాలిక అభిషేకం అన్నాడు. మందిరాలు కట్టేటువంటి శక్తి ఉందా? మందిరాలు కట్టేప్పుడు చాలా కష్టపడి మనం అందరం కూడా చెమటోడుస్తున్నావా? ఇది శాశ్వత అభిషేకమే, క్షమించాలి, ఇది తాత్కాలిక అభిషేకమే. తాత్కాలిక అభిషేకమే ఇంకా మనకు శాశ్వతత్వాన్ని ఇవ్వలేదంటే ఇంకా అసలు దీనిలో చేయి వేయని వాళ్ళ పరిస్థితి నాకు అర్థం కావట్లే. వీళ్ళు పర్మనెంట్లో ఉండరా? నీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట. శాశ్వతమైన వాటిలోనే మనం భక్తి అనుకుంటుంది, మన సర్వస్వం అనుకుంటుంది. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు చేసినంత శాశ్వతంలోనే కొట్టివేయబడుతుంది మనదంతా. ఏదయ్యా శాశ్వతమైంది? ఏది పర్మనెంట్? ఈ తాత్కాలికమైనవని చెప్పబడుతున్న వాటిలోనే మన భక్తి అంతా, మన జీవితం అంతా కొట్టివేయబడతా ఉంటే ఏది ఆ శాశ్వతత్వము? ఇగో దీన్ని కనుగొనడమే ఈ మర్మం. నీకు అర్థం కాగలరా? నా మాట వింటున్నారయ్యా? జాగ్రత్త. ఎందుకంటే అపోస్తులు మందిరాలు కట్టారా? అందరూ కట్టారా? అందరూ కట్టలే. అపోస్తులు అందరూ దీర్ఘకాలిక సేవలు చేశారా? అపోస్తులు అందరికీ సమానమైన ప్రత్యక్షలు వచ్చాయా? భిన్నమైన తత్వాలు కలిగి ఉన్నారు, భిన్నమైన ప్రక్రియలు కలిగి ఉన్నారు. కానీ ఏదో ఆ శాశ్వత అభిషేకం అని చెప్పబడుతున్నటువంటి ఆ ఫైనలైజ్డ్ ప్రోడక్ట్ ని పట్టుకోగలగాల, ఆ చివరి దశను, ఆ మూలమును పట్టుకోగలగాల. అయ్యా ప్రార్థన చేయడానికి దేవుడు ప్రవక్త అంటాడు, మన ప్రార్థన అంశాలను చూస్తుండొచ్చు, మీరు ప్రార్థన చేయడానికి సైతం మీకు ఆత్మ కావాలన్నాడు ఆయన. వితౌట్ హోలీ స్పిరిట్ యూ కెనాట్ ప్రే. కరెక్టేనా? పరిశుద్ధాత్మ లేకుండా మీరు ప్రార్థన చేయలేరు. రోజుకి 24 గంటలు చేసి ప్రార్థన అనుకుంటున్నా చూసావా, నా భక్తి అనుకుంటున్నా చూసావా, ఇది తాత్కాలిక అభిషేకాలను కొట్టివేయబడే విషయం. మరి గడియ వర్తమానం అంగీకరించుట, గడియ వర్తమానం అంగీకరించుట శాశ్వతమా తాత్కాలికమా? అయ్యా మీరు చెప్తలేదు, నేను మూసేయమంటే మూసేస్తాను, మీకు ఆసక్తి నేను చేయగలిగేది ఏం లేదు. గడియ వర్తమానాన్ని గుర్తుపట్టుట తాత్కాలికమా శాశ్వతమా? ఇద్దరు ఉంటారు, శాశ్వతంలో ఉంటుంది, తాత్కాలికంలో ఉంటుంది. ఇప్పుడు నాకుంది, ఇంతకీ నేను తాత్కాలికమా శాశ్వతమా? నన్ను గురించి నిన్ను గురించి ప్రశ్నించుకో. నన్ను గురించి అయినా మా పాస్టర్ కొందరు నన్ను చూసారు, మిమ్మల్ని గురించి మీరు పరిశీలించుకో, నా గురించి పరిశీలించుకుంటా. మీకు అర్థమవుతుందా? మర్మములు ఎరుగుట, ఇక్కడ కొంచెం డీపర్ అవుతుంది కదా. మర్మములు ఎరుగుటే తాత్కాలికమా శాశ్వతమా? మరి ఏది శాశ్వతము, ఏది శాశ్వతము? తాత్కాలికమైన అభిషేకాలు ఇంకా చాలా ఉన్నాయి. అనేక తాత్కాలిక అభిషేకాలు పొందుకున్నారు బైబిల్లో. కరెక్టేనా? ఇప్పుడు కొత్త నిబంధనలో కొరలో ఆయన ఉన్నాడు, బాప్తిజం కంటే ముందే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. రాయబడిందా? మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నారు? బాప్తిజం కంటే ముందే పొందుకున్నారు వాళ్ళు. కానీ వారు పొందుకునేటువంటి ఆ బాప్తిజం గుండా వారు గనక సంపూర్ణతను పరిపూర్ణతను చేరుకుంటే గనక దేవుడు మరలా వారి దగ్గరికి తన దూతని పంపకపోయేవాడు. మరలా వారికి పరిశుద్ధాత్మ యొక్క పరమైన యేసుక్రీస్తు నామంలో
బాప్తిజం పొందుకొని వారి పేరు చేతు నుంచి ప్రార్థన చేయించాల్సిన అవసరం ఉండకపోయేది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ కొర్నేలి. టెంపరీ అనాయింటింగ్ కి పర్మనెంట్ అనాయింటింగ్ కి అది వ్యత్యాసం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తాత్కాలిక అభిషేకము, శాశ్వత అభిషేకము అంటే కొర్నేలి దాన ధర్మాలు చేసేటువంటి మంచి గుణం కలిగిన వ్యక్తి. ఎస్ఆర్లో ఖచ్చితంగా అవునా కదా? అదేంది గుణాలలో కూడా, క్రియల్లో కూడా, పనుల్లో కూడా, భక్తిలో కూడా, అన్ని విషయాల్లో కూడా చక్కదైన వాడేగా. అయినా అది తాత్కాలికమేనా? సరే మరి పర్మనెంట్ అయినా ఏం మారింది అని చెప్పండి. అయ్యో, తాత్కాలిక అభిషేకానికి అంటే బాప్తిజంకి ముందు వచ్చిన పరిశుద్ధాత్మకి, బాప్తిజం తర్వాత వచ్చిన పరిశుద్ధాత్మకి మధ్యలో వ్యత్యాసం వచ్చింది. దానిలో ఏది లేకపోతే అవసరం లేదుగా బాప్తిజం. ఇక మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బాప్తిజానికంటే ముందు పరిశుద్ధాత్మ వచ్చింది, బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది. ఎస్ఆర్లో ఈ రెండు మధ్యలో వ్యత్యాసం తెలియకపోతే ఇప్పుడు నీ పైకి వస్తున్నటువంటి అభిషేకం ఏదైతే ఉన్నదో, నువ్వు దేనైతే భక్తి అనుకుంటున్నావో, ఇంతకీ ప్రభు తాత్కాలికమా శాశ్వతమా? ఇంతకీ నేను ఈ టెంపరీ అనాయింటింగ్ లో ముందుకెళ్తున్నారా, పర్మనెంట్ అనాయింటింగ్ లో ముందుకెళ్తున్నారా? ఏదైతే నన్ను ఒక రాత్రి పడుకున్నప్పుడు బలంగా నన్ను ఆత్మ బాగా ప్రేరేపించింది, లేపింది, బలంగా కొన్ని గంటల సేపు ప్రార్థన చేయించింది, గాడ్ బ్లెస్ యు. ఇంతకీ టెంపరీగా పర్మనెంటా? ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నారు? పారామీటర్స్ ఏంటి అసలు? ఎలా కనిపెట్టగలగాల? ఎన్నడూ నడిపించినంత బలంగా ఆత్మను నడిపించుతుంది. నేను అత్యధికమైనటువంటి ఆత్మచేత నడిపించబడుతూ దైవ సంబంధమైన కార్యాలు, వాక్యాలు, వర్తమానం బలంగా సిద్ధపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాను. ఇందుకే ఇది టెంపరీగా అంటే తాత్కాలికమా, శాశ్వతమా? దీనికి ఇప్పుడు మనం చదివిన ప్రారంభంలో ఉన్న లేఖనానికి చాలా అద్భుతమైన సంబంధం ఉన్నది. ఆయన ఏమంటారంటే, ఇంకా ఆత్మ అనుగ్రహించబడలేదు కనుక అయ్యా ఆయన ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ అనుగ్రహించబడలేదు. ఆత్మ అనుగ్రహించబడితే ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? ఆయన మళ్ళీ చదవడం వచ్చిన 7:39 వర్షం మరొకసారి. అంటే ఏంటిది? జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఉన్నారు, వారు ఆయన విశ్వాసం ఉంచుతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు కనుక మీరు తొందరలో ఒక ఆత్మ పొందుకుంటారు. మొట్టమొదటి పెట్టేది విశ్వాసం ఉంచుట. విశ్వాసం ఉంచుట వలన తొందరలోనే ఒక ఆత్మను పొందుకోబోతా ఉన్నారు. ఆ పొందబోయే ఆ ఆత్మను గురించే ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమని? యేసు ఏంటి? రెండో అత్యంత పెద్ద సూత్రం అయ్యా, మంచిగా గమనించాల. ఒకటి విశ్వాసము, రెండు యేసు మహిమపరచబడాలా. ఈ ఆత్మ కంటే ముందే జరగాలి ఇవి. కరెక్టేనా? యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలే. కరెక్టేనా? తర్వాత జనసమూహంలో కొందరు. చాలు గమనించండి. అంటే ఇక్కడ ఏం జరగాల? విశ్వాసం మొదలు ఉత్పత్తి అవ్వాలి, తర్వాత దేవుడు మహిమపరచబడాలి. ఎవరు? యేసు. ఆ తర్వాత ఒక ఆత్మ అనుగ్రహించబడాలి. మళ్ళీ ఆత్మ తర్వాత కూడా మరికొంత భాగంగా ముందుకు సాగాలి. ఇది మన కాలంలో జరుగుతుందా? అబ్సల్యూట్లీ. మనము జాగ్రత్తగా గమనించండి. ఏదైతే లూథర్ కాలంలో చెప్పబడినటువంటి ఏది జాన్ వెస్లీ గారి యొక్క కాలానికంటే ముందు మార్టిన్ లూథర్ గారి కాలంలో ఏ వర్తమానం ఉండే? నీతీకరణ అంటే విశ్వాసము. ఎగ్జాక్ట్లీ మీకు అర్థమవుతుందా? ఆ రోజుల్లో వారు జీవించినటువంటి వారి విశ్వాస జీవితాల కంటే బలమైన జీవితాలు జీవిస్తూ తర్వాత నెక్స్ట్ ఏం జరగాలని చెప్పారు? రెండో పెట్టు మహిమపరచబడుట. మహిమపరచబడి జరుగుతుందా? ఇక్కడ వింటున్న వారిలో కొంతమంది దేవుడు మహా మహిమతోను తన దూతలతో దిగి వచ్చుట చూచి వరకు మరణం రుచి చూడని చెప్తా ఉన్నాను. ఎస్ సార్?
ఎసారో కరెక్టే కదా? అయితే ఆ మాట అతిపెద్ద ప్రవచనము. ఇది దశల వారీగా కాలానుగుణంగా జరుగుతూ వచ్చేది. ఈ మాట యేసు ప్రభువు నివసిస్తున్నటువంటి కాలంలో ఎప్పుడెప్పుడు మహిమపరచబడిందంటే 2 దశల్లో. ఒకటి, రాకడకు ముందుగానే ఒక మినియేచర్గా, ఒక ప్రివ్యూగా చూపించాడు రూపాంతరం కొండ మీద. తర్వాత శిలువ మరణానికంటే మునుపు, తండ్రి నీ నామమును మహిమపరిచితిని, పైనుంచి వస్తుంది మహిమపరిచితిని, ఇంకా మహిమపరుతును అంటాడు. ఎస్ఆర్లో. కానీ అదే క్రియ నేడు ఎక్కడ జరిగిందయ్యా అంటే 7 ముద్రల వివరణలో సన్సెట్ కొండ మీద మాత్రమే జరిగింది. ఎస్ఆర్లో. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆత్మ అన్ని కాలాల్లో అనుగ్రహించబడింది. కానీ ఆయా కాలాల్లో అనుగ్రహించబడిన ఆత్మ ఆయా కాలంలో నివసిస్తున్న విశ్వాసుల యొక్క దేహమును ఆత్మను దాటి ప్రాణంలోకి వెళ్ళడానికి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సూత్రాలు పెట్టాడు ఆయన. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను పాత నిబంధనల సంసోను గారు పొందుకుంటే ఇప్పుడు నేను పొందుకోలేను. దావీదు గారు పొందుకుంటే నేను పొందుకోలేను. బహుశా రాయబడిన సామెతలను బట్టి చూస్తుంటే సొలొమోను గారు చాలా గొప్పవాడు, జ్ఞానంతో అనిపించవచ్చేమో, కానీ ఆయనలాగా మనం పొందుకోలేము. ఈ రోజున మనకు అనుగ్రహింపబడిన ఆత్మయు క్రీస్తు మనలోనికి వచ్చి నివాసం చేసే పద్ధతి ఈ రోజున వ్యత్యాసమైనటువంటి, బహు విచిత్రమైనది కూడా. కానీ సమస్యలు ఏంటయ్యా అంటే వారికి జరిగిందే మనకు జరగగానే మనం దీన్ని శాశ్వత అభిషేకం అనుకుంటున్నాము. తాత్కాలిక అభిషేకానికి వ్యత్యాసం తెలియకపోవడం వల్ల. మీకు ఏమైనా అనిపించిందా మధ్యలో ఎప్పుడో ఒకసారి మీ జీవితంలో? మంచిగా గమనించాలి. నేను దీనికి ఆన్సర్ మీ దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నా. ఎక్కువ సమయాన్ని వర్తమానంలో వినడమో చదవడమో చేస్తున్నప్పుడు ఒక తెలియనటువంటి ఒక భక్తి పారవశ్యంలో, ఒక ఆత్మవశంలో జీవిస్తూ ఉంటారు. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, కొంత సమయం మట్టుకి. కొంత సమయం దగ్గర రాగానే మళ్ళీ అగైన్ ఒక డౌన్ కనబడతా ఉంటుంది. ఎస్ఆర్లో. ఆ డౌన్ లో ఉన్నప్పుడు మన ఆలోచనలకి, అప్ లో ఉన్నప్పుడు మన ఆలోచనలకి చాలా వ్యత్యాసం కనబడతా ఉంటుంది. ఈ డౌన్ కి అప్కి తేడా ఏంటి అసలు? యేసుప్రభు ఎప్పుడు డౌన్ అయ్యాడు, ఎప్పుడు అప్ అయ్యాడు? అయ్యా యేసుప్రభు ఎప్పుడు అప్ అయ్యాడు, ఎప్పుడు డౌన్ అయ్యాడు? పౌలు గారు ఎప్పుడు అప్ అయ్యాడు, ఎప్పుడు డౌన్ అయ్యాడు? ఎవరు? పౌలా? డౌన్ అని చెప్పండి ఒకసారి నాకు. పౌలు గారు డౌన్ అని చెప్పండి. నాకు వినబడుతుంది, గట్టి చెప్పండి. పౌలు గారు డౌన్ అయి పాపం చేసింది చెప్పండి. డౌన్ అయిపోయి దిగ్భ్రాంతం మాట్లాడిన మాటలు చెప్పండి. గడియ వర్తమానికుడు కూడా నేను వేస్తున్నటువంటిది, నేను కట్టుచున్న ఈ నిర్మాణము పౌలు గారు వేసిన పునాది పైన చెప్పడానికి గల, ఆ పౌలు గారిని ప్రథమమైన స్థానంలో పెట్టడం గల కారణమే క్రీస్తులో తను చూపించుకొని నేను క్రీస్తుని బట్టి నడుచుకుని, నన్ను బట్టి మీరు నడుచుకోవడం చెప్పగలిగినటువంటి ఆ స్థాయిని బట్టే. ఎందుకంటే వారు తాత్కాలికమైన అభిషేకములలో నుండి శాశ్వత అభిషేకములోనికి వారు అడుగు పెట్టగలిగినారు. వారు ఏది అన్యజనులలో ఏది మర్మమై ఉన్నటువంటి ఆ క్రీస్తు మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా, మీ అందున్నటువంటి క్రీస్తు, ద క్రైస్ట్ ఈజ్ విచ్ ఈజ్ ఇన్ యూ అనే ఆ మర్మాన్ని గ్రహించడంలోనే తాత్కాలిక అభిషేకం నుంచి శాశ్వత అభిషేకానికి ఉన్న మార్గం అదొకటే. ఆ మర్మముని ఎరుగుట ఒకటే శాశ్వతమైన అభిషేకాన్ని పొందుకోవడానికి ఏకైక మార్గం. మర్మం ఒకటే. మిగిలిన ఏదైనా సరే ఒక అద్భుత దర్శనం చూసామా? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ టెంపరరీ అనాయింటింగ్. తాత్కాలిక అభిషేకంలో అది కూడా భాగమే. దేవుని యొక్క ఆత్మ ఆయాకాలు అనుగ్రహించబడినప్పటికీ కూడా ఇంటర్మేషన్ కూడా అనుగ్రహించబడింది. ఆత్మ అనుగ్రహించబడిందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఎంటైమ్ మెసేజ్ గుండా మాత్రమే ఈ రోజు మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడేది. కరెక్టేనా? ఎస్ఆర్. కానీ ఇదే ఎంటైమ్ మెసేజ్ గుండా కూడా తాత్కాలికంగా అనుగ్రహించబడేది దీనివల్లే.
శాశ్వతంగా అనుగ్రహించబడేది కూడా దీనివల్లే. ఆమె పాత నిబంధనలో చాలా మంది ప్రకటన తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయింది. 70 మందికి వచ్చింది, ప్రవచించారు, మరలా ప్రవచించలే. మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? నేను చెప్తాను చూడండి. ఇదిగో నీ పైకి వచ్చింది, ఒక గొప్ప వెలుగు వెలిగావు, మళ్ళీ అట్లాంటి వెలుగు మళ్ళీ వెలుగుతలేవు. ఇక మీకు అర్థమైందా? ఒకప్పుడు బాగా చదివేదయ్యా, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదయ్యా, ఒకప్పుడు బాగా వర్తమానమే జీవించేదయ్యా, ఒకప్పుడు దేవుడు తప్ప ఇంకేది జీవితం కాదనుకున్నదయ్యా. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు బాగా వెలుగు వెలిగాదయ్యా, మరలా వెలగలే. తాత్కాలిక అభిషేకాలు అయ్యా, వాటి మధ్యలో ఇంటర్మీడియట్ గ్యాప్స్ ఉంటాయి, లేదా మళ్ళీ రాకుండా అలాగే నిలిచిపోయే దశ ఉంటుంది. శాశ్వత అభిషేకాలు అలా ఉండవు. శాశ్వత అభిషేకాలు అయ్యా జాగ్రత్తగా మోటివేషన్ బట్టి రావు. నా మాట వింటారా? ఈ మాట మంచిగా వినాలి మీరు. శాశ్వత అభిషేకాలు దేని బట్టి రావు అంటే ఏంటి తెలుసా అయ్యా? మంచిగా వినాలా? నువ్వు వధువువి, నువ్వే, నీకోసమే దేవుడు వచ్చాడు, నీకోసం కాబట్టి ఇంకెవడి కోసం రాడు లే అనగానే ఇంటికన్నా సరికి ఎట్లుంటుంది పరిస్థితి? పడుకునే పొద్దున్న లేసాక మళ్ళీ ఎప్పటిలాక చల్లబడిపోద్ది. దిస్ ఇస్ కాల్డ్ మోటివేషన్. ఈ ఆమెన బ్యాచ్ అంతా మోటివేషన్ బ్యాచ్. ఇది మెజారిటీ. నా మాట వింటున్నారా? మెజారిటీ బ్యాచ్ అంతా మోటివేషన్. అయ్యా మోటివేషన్ కూడా రిజల్ట్ రావు, డిసిప్లిన్ కూడా రిజల్ట్స్ వస్తాయి. క్రమశిక్షణ కూడా దేవుడు పెట్టినటువంటి ఆ శిక్షణలో నుంచే రిజల్ట్స్ వస్తాయి, కానీ మోటివేషన్ కూడా రావు. ఆమె ఎక్కువ అనిపించని వాళ్ళు అందరికీ వస్తుంది. అంచెలంచెలు అనిపించి రేపు ఎవరు కొట్టొచ్చి ఇవ్వలేసిందే వింటున్నారా? కానీ ఆ మోటివేషన్ వల్ల ఏమవుతుందంటే అది బోధనకు సరిపోతుంది, కానీ మనం క్రీస్తులో మన స్థానాన్ని గుర్తుపట్టగలిగి క్రీస్తు మనలో ఏ స్థానంలో నిలబడ్డాడనే విషయాన్ని గుర్తుపట్టడానికి సరిపోతుంది, అసలు సరిపోతుంది. కానీ మోటివేషన్ కోసం ఎదురు చూస్తారు. మెజారిటీ మీరు ఆన్లైన్లో చూసినా కానీ ఇక్కడ డైరెక్ట్గా చూసినా కానీ ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి బోధకులు ఎవరయ్యా అంటే మోటివేట్ చేస్తుండే. అర్చి 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 పక్కన ఇట్లున్నాడు, గాడ్ ఇస్ ఇన్ యూ, దేవుడు మీలో ఉన్నాడు, గాడ్ ఆల్వేస్ లుక్స్ ఫర్ యూ, దేవుడు మీకోసం చూస్తున్నాడు అంటుంటే ఇట్ట మోటివేట్ అయిపోవాలి. You can never find the results in motivation. The results are there only in discipline. మోటివేషన్ ఎట్లా అంటే తెలుసా అయ్యా? ఎన్నోడు పని చేయడు, ఇంట్లో కూర్చున్నాడు, ఇంట్లో అలా వచ్చింది, పోరా పోరా పనిచేయరా పనిచేయరా, నాకు తిట్టింది, ఏ నేను అంటావా అని లేచి మంచిగా రాలా పోయి ఎడ్ల గట్టి దున్నాల్సింది రోషంలో తనకే కట్టుకొని దున్నేసాడు. మంచిగా రాలా కోపం, ఇక అంత ఉత్తేజం వచ్చింది వాళ్ళ అమ్మన్న మాటలకి. నన్నే అంటున్నా, దున్నాడు 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 దున్నేసి మొత్తం ఇంటికి వచ్చేసి నాగల పక్కన చూపించాడు, దున్నాను చూశానని. మరి తెల్లాడు బోడిగా. అంటే మోటివేషన్ వస్తే ఎవడు చేనంత చేస్తాడు మళ్ళా. ఇది మోటివేషన్. అర్థమవుతుందా మీకు? దైవ సంబంధమైన కార్యాలు కూడా ఒక్కసారి వర్తమానంలో గట్టి గద్దించమనుకో తెల్లవారు అందరూ వస్తారు, మళ్ళీ ఎల్లుండి రారు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పి మీకు ఇచ్చగలుగుతున్నారా? మోటివేషన్కి డిసిప్లిన్కి తేడా అదే. మోటివేషన్ అనేది ఏదో కొన్ని మాటల వల్ల ఉత్తేజపరచబడటం వల్ల మాత్రమే మన ప్రెజెన్స్ కనబడుతుంది, కానీ డిసిప్లిన్ ఒక క్రమం, ఒక సమర్పణ దాని కొన్ని పుట్ట చూసారా, అది మనకు ఫలితాలు ఇచ్చింది. ఇస్తారనో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను డేవ్ రాజు గారికి చెప్పిన, డేవ్ రాజు గారు నాకు ఫోన్ చేస్తున్నాడు అన్నాక ఏం చేసాడు, ఒక 5 సార్లు సరికి ఆయన కూడా కోపం వచ్చి రోజు పొద్దున్న 3 గంటలకి ఎత్తున్నాడు, 6 గంటలకి ఎత్తున్నాడు, 9 గంటలకి ఎత్తున్నాడు, 10 గంటలకి ఎత్తున్నాడు, మధ్యాహ్నం చేసిండు, సాయంత్రం చేసిండు. ఏమన్నా బాబు ఎన్నిసార్లు చేస్తుండే అనిపించింది. 2 రోజులు చేసిండు, ఆపేసిండు. మీరు వింటున్నారు? రోజు 10 సార్లు చేసిండు ఆయన 2 రోజులు. దీని మోటివేషన్ అంట. డిసిప్లిన్ వేరు, ఒక క్రమమైన శిక్షణ వేరు. అది ఎలా ఉంటుంది అయ్యా అంటే,
అది మోటివేషన్ బట్టి వచ్చేది కాదు, గోల్ ఓరియంటెడ్. మనకు పంట పొలం కావాలంటే ఎప్పుడో మూడొచ్చేవాడు పోయి కసాపిసా కసా పని చేస్తే రాదు. నిర్దిష్ట కాలంలో నిర్దిష్టమైన రీతిలో నిర్దిష్ట సమయాల్లో పని చేయాలి. ఒక క్రమ ప్రకారం చేస్తూ పోతే ఫలం వస్తుంది. దేవుడు భక్తి అలాంటిదే. నచ్చినప్పుడు పని చేసి, నచ్చినప్పుడు కూర్చొని, నచ్చినప్పుడు సహవాసం చేసి, నచ్చినప్పుడు సల్లబరిస్తే ఫలితాలు రావన్నా. మనకు 3 ఉంటే చేద్దాం, 3 లేకపోతే లేదు, అట్లా రాదు ఫలాలు. అన్నమాట మీకు అర్థమవుతుందా? దీన్ని సరి చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే టెంపరీ అనాయింటింగ్స్ ఎలా ఉంటాయంటే అవి అప్పుడే వస్తాయి, తగ్గుతాయి, పెరుగుతాయి, తగ్గుతాయి, పెరుగుతాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్పటి వరకు అన్ని సహించాడు ఆ బ్రదర్కి, సహించాడు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ శాశ్వతమైన అభిషేకం ఎలా ఉంటుందో తెలుసా? అది ఎదుటి వాళ్ళ యొక్క మాటలపైన కానీ, క్రియలపైన కానీ, వేటిపైన ఆధారం చేసుకోక లేఖనాలపైన మాత్రమే ఆధారం చేసుకొని ప్రభువు నడిపింపులు మాత్రమే కలిగి ఉంటాం. శాశ్వత అభిషేకాలు దేన్ని బట్టి మారు, దేన్ని బట్టి మార్పు చెందాం. ఎక్కడన్నా చూడండి, తాత్కాలికమైన అభిషేకాలు దేహంలో ఉంటాయి, ఆత్మలో ఉంటాయి. ఆత్మల అభిషేకాలు పొందుకున్న వాళ్ళు సంఘశాఖలను పొందుకుంటారు. అన్నమాట వింటున్నారా? కానీ ఇక్కడ ఆయన అంటాడు, ప్రాణం నందు పొందుకునేది శాశ్వతమైనది, ఇది మాత్రం మనకు పరలోక రాజ్యాన్ని శాశ్వతంగా వాగ్దానం చేసేది. ఇది జరిగితేనే మనం తప్పిపోకుండా రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. లేదా ఎంత గొప్ప జన్యున్ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం నిజంగా మనం పొందుకున్నప్పటికీ కూడా తప్పిపోతాం. అయ్యా ఆలోచన చేయండి. అయ్యా నేను మళ్ళీ చెప్తాను, ఇజ్రాయేల్లో నీకన్నా నాకన్నా అద్భుత కార్యం చూశారు, నీకన్నా నాకన్నా ఆ కాలపు విమోచకు నేరుగా చూశారు. వారికి లభించే ధన్యతలో మన ధన్యత చాలా చిన్నదే, కానీ వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే పరిపూర్ణ వర్తమాన వాతావరణం దొరికింది. అన్ని చూసిన వారు తప్పిపోయారయ్యా. అందుకే పౌలు గారు అంటారు, మీ పితరులను చూసి నేర్చుకోండి, వారు గునిగారు మీరు గునక్కండి, వారు తప్పిపోయారు మీరు తప్పిపోకండి, వారు తిండిని గురించి నిద్రను గురించి ఇళ్లలో పడుకున్నారు మీరు అలా చేయబాకండి అని వారిని ఎల్లవేళ దృష్టాంతంగా పెట్టగల కారణం ఏంటంటే అధికమైనటువంటి రీతిలో హెచ్చించబడ్డ వారే తప్పిపోతే మన పరిస్థితి. జాగ్రత్త. క్రైస్తవ్యం అనేటువంటిది అయ్యా మనం అనుకున్నంత సులభతరమైంది కాదు, అంత ఈజీగా రాజ్యం ఎవరికి దక్కదు, కృప వల్ల దక్కేది. కానీ కృపలో దేవుడు మనకు సోమరులను చేయడు. నా మాట మీరు వింటున్నారా? కృపని అనుగ్రహించాను కాబట్టి నేను సోమరుని చేస్తాను ఎప్పుడు చెప్పడు. కృప ఏం చేస్తుంది? కృప పాప ఎన్నుకుంటుంది, వాడిని పరిశుద్ధిగా మారుస్తుంది. అసమర్థుని ఎన్నుకుంటుంది, సమర్థుడిగా మారుస్తుంది. అనీతిమంతుని ఎన్నుకొని నీతిమంతుడిగా మార్చేది కృప. ఇట్లా అంచెలంచెలుగా మనలను మెల్లమెల్లగా అసలు ఏ అభిషేకమును ఎరగని మనకు తాత్కాలిక అభిషేకాలను పరిచయం చేసి తాత్కాలిక అభిషేకాల నుంచి శాశ్వత అభిషేకాల వైపు తీసుకెళ్లేది కృప. దీని వలన మాత్రమే ఆ క్రీస్తు మనయందున్న మర్మము పరిపూర్ణం చేయబడతాడు. అయ్యా అది చేయబడడానికి ఇంకా ఈ తాత్కాలికమైనటువంటి అభిషేకాల్లో చాలా రకాలు ఉన్నాయి. దేవుడి చిత్తాన్ని బట్టి మనం ముందు సాగిపోదాం. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, మా యందు ఉన్నటువంటి క్రీస్తు అనే గొప్ప మర్మములో తాత్కాలిక అభిషేకములను శాశ్వత అభిషేకములను గూర్చి నిజముగానే ప్రభువా వీటిని గూర్చి ఎరుగకయే తాత్కాలికమైన వాటిని శాశ్వతములని అనేకులు పొరపడుతున్నటువంటి దినాల్లో స్పష్టమైనటువంటి రీతిలో మేము చూసినట్లుగా మా కన్నులు ఈ వర్తమానం గుండా తెలుస్తున్నందుకు మీకు వందనాలు. అవును తండ్రి, తాత్కాలికంగా పొందించబడినటువంటి దాంట్లో అనేకులు ప్రభువా దానిలో నుంచి నిలబడక శాశ్వతమైన వాటి నిలబడుటకై ఎన్నిక చేయబడిన వారి కృపలో ముందుకు సాగుచుండగా ఆ గుంపులో మేము ఉన్నామని మేము నమ్ముతా ఉన్నాం. అవును ప్రభా, ఎక్కడెక్కడైతే మేము పొంది ఉన్నామో అక్కడ మరింతగా మేము బలహీనపరచబడక నీ ఆత్మ చేత పొందించబడినటువంటి ఆయన ఈ కాలంలో ఈ వర్తమానం గుండా మేము నివసిస్తున్న వధువు కాలంలో మాకు ఖచ్చితంగా ఆత్మ అనుగ్రహించబడి ఉన్నది నాయన. అది విశ్వాసము ద్వారాను నీ సులభ మరణం గుండాను, అంతేకాకుండా ఈ కాలంలో నువ్వు మహిమపరచబడినటువంటి విధానం గుండా మేము పొందుకునేటువంటి ఈ మొదటి దశ ఆత్మను మేము పరిపూర్ణ దశలోనికి చేర్చబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
అయినా మేము మానవులము, ఇంకా నువ్వు గొప్ప పొరపాట్లు చేస్తా ఉన్నావు. కానీ నువ్వు పరిపూర్ణుడు గనుక నువ్వు ఎన్నటికైనా సరే నీలాగే పరిపూర్ణం అవ్వాల్సిందే. దాని కొరికే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, దాని కొరికే మీరు మాతో మాట్లాడుతూ సంధిస్తా ఉన్నారు. దాని విషయమై మేము ఎక్కడ కూడా కుడికి ఎడమగా తెలియకుండా మమ్మల్ని కాపాడుతా ఉన్నారు. నీ ఎన్నికను, నీ భద్రతను, నీ కాపుదలను మేము ఇప్పుడు చూస్తూనే ఉన్నాము నాయన. కాబట్టి ఇంతవరకు ఈ చిన్న సంఘాన్ని మీరు ప్రేమించవలసిన చోట ప్రేమిస్తూ, గద్దించాల్సిన చోట గద్దిస్తూ మమ్మల్ని నాయన రోజు రోజుకి కడుతూ వస్తా ఉన్నారు. ఈ నిర్మాణం సంపూర్తి చేయబడినట్లుగా నాయన నీ యొక్క ప్రవక్త ద్వారా మీరు మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ మా యొక్క ఆత్మను, మా దేహమును పూర్తిగా ఆవరించిన మేము తప్పిపోతామనే మాట చెప్తా ఉన్నారు. కానీ మాలో ఇది ఆ స్థాయిలో నుంచి దాటి మా ప్రాణంలోనికి అది వచ్చుట అనేటువంటి ఆ విషయంలో అదొక మర్మముగా నువ్వు పలుకుతూ ఉండగా దాన్ని పరిపూర్ణంగా మేము గ్రహించి మా కోసం నియమించబడిన ఏకైక మార్గం కూడా మొత్తాన్ని కూడా పొందుకునే శక్తి మాకు దయచ్చు. మా జీవితాల్లో గతంలో మేము ఉండినట్టుగా ఇప్పుడు మేము ఉండాలి ఆశపడలేదు ప్రభు. దినాభివృద్ధి పొందాలని ఆశపడతా ఉన్నాను, నిన్ను సంతోషపెట్టాలని ఆశపడతా ఉన్నాను. మనుషులు సంతోషపెట్టాలని మేము చూస్తే గనక క్రీస్తు దాసులను కాకపోదుము. కానీ దేవా నీ కృప చేత మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. ఎన్నిక, ఆ రాకడ, ఈ రెండు కూడా ప్రభా ఒకదానితో ఒకటి బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుండగా ఎన్నికలో ఉన్నవారు మాత్రమే రాకుండా ఉంటారు గనక ఆ గడియలు దగ్గర పడుచు ఉండగా దయచేసి ఈ మర్మముని ప్రభ మేము త్వరగా గ్రహించినట్లుగాను దానిలో పరిపూర్ణత చేర్చబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తాను. నీ ఉన్నతమైన ప్రత్యక్షత ద్వారా ఈ సంగతులు నీ ప్రేమైన పిల్లల తల మీద నుంచి వెళ్ళిపోకుండా నీ పరిశుద్ధాత్మ కార్యముగా ఇది వీరి హృదయాలలో చోటు చేసుకున్నట్లుగా తాత్కాలిక అభిషేకాలకు, శాశ్వత అభిషేకాలకు వ్యత్యాసాన్ని నీ ప్రేమైన పిల్లలు స్పష్టముగా చూడగలుగుతూ కేవలం శాశ్వతమైన వాటి వెంబడి మాత్రమే నాయన వీరు పరుగులేటటువంటి వారిగా వీరు ఉంచమని ప్రార్థిస్తా ఉన్నారు. తాత్కాలికమైన వాటిలో ఆయన దానిలో మేము నెగ్గకపోయినా శాశ్వతమైన వాటిలో మాత్రము మేము నిలిచినట్లుగా కృప చూపించమని నీ ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత ఈ సంఘాన్ని మీరు కడతా ఉన్నారు. నీ ప్రేమైన పిల్లలు కూడా ప్రభా నిన్ను ప్రేమిస్తూ నీ కోసమే ప్రభా మీరు ఆరాట పడుతున్నారు గనక ఈ వాక్యముల చేత మీరు కట్టబడుచుండగా దుష్టుడు ఏ రూపంలో కూడా ప్రభా వీరిని పడవేయకుండా ఉన్నట్లు కృప చూపించు. దుష్టుడు ప్రశ్నించేవాడిగా ఉంటాడన్నావు, దుష్టుడు ఎప్పుడు కూడా వాడు కారణాలు వెతుకుతాడంటా ఉన్నావు. కానీ నేను నమ్మిన ప్రజలు మాత్రం నీ వాక్యానికి, ఈ వర్తమాన సంబంధమైన దానికి, నీ వర్తమానాలు ఉన్నదానికి ఆమె అంటారని సెలవిచ్చాడు. నీ ప్రేమైనటువంటి ప్రజలు ఏది వర్తమానమైనదో ఏది కాదో వీరు గుర్తుపట్టగలిగేటువంటి జ్ఞానమును, వివేచన వీరికి అనుగ్రహించి ఉన్నారు. ఆయన మేలైన దాన్ని చేపట్టుకున్నట్లుగా వీరి ఎడల మీరు కృప చూపించమనియు వీరు తిరిగి తమ గృహాలకి ప్రయాణం చేయబోతుండగా తోడుగా ఉండమని ప్రార్థిస్తాను. ఆయన జరిగినటువంటి ఈ ఏర్పాట్లో చేయవేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్క సహోదరుని ఏ రీతిలో వారు పనిచేస్తున్నారో, వారి యొక్క ప్రభు తమ సమయాలు వెచ్చించి ఉన్నారో, తమ జీవనోపాధులు అనేకమైన పనులు కాదనుకొని కూడా నీ యొక్క మందిరం కోసం, నీ ఇంటి కోసం కష్టపడ్డారో, నీ ఇంటి కోసం కష్టపడిన వీరి గృహాలను మీరు కట్టమని ప్రార్థిస్తారు. సహాయం నాయన. మాకు ఈ లోకంలో ఏదైనా ప్రాముఖ్యమైన పని ఉన్నదంటే అది నీ పని ప్రభు. నీ తర్వాత మాకు ఏదైనా రెండవ స్థానం కనుక నీ ప్రేమైన పిల్లలందరూ నిన్ను అభిషేకించమని ప్రార్థిస్తాను. నాయన చిన్న పొరపాట్లు జరుగుతూ ఉండగా క్షమించండి. మానవులము నాయన ఇంకను పరిపూర్ణతకు చేరుకున్నకు ఆరాటపడుతున్న వ్యక్తులము గనుక నీ స్థాయికి మేము చేర్చబడి నీవు మాలో స్థిరముగా, పూర్ణముగా ఆ మర్మము సంపూర్ణం వెలుపరచబడిన రీతిలో అది ఉన్నట్లుగా సహాయం దయచేయమని, తిరిగి నీ ప్రేమైన పిల్లలు తిరిగి చేయబోతున్న ప్రయాణంలో కూడా తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.